నమస్కారం. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రస్తుత మహానాడును మహిళలకు అంకితం చేస్తూ స్త్రీ శక్తి మహానాడుగా పిలుచుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. పవిత్రమైన బక్రీద్ పండుగ జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో నిర్వహణ. కడప బిల్టప్ ఈద్గాలో పెద్ద దర్గా పీఠాధిపతి ఆధ్వర్యంలో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు. ఈదురుగాలులకు కూలిపోయిన అరటి పంటను నష్టపోయిన రైతులను సత్వరమే ఆదుకునే చర్యలు చేపట్టాలి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్. ప్రస్తుతం నిర్వహిస్తున్న మహానాడుకు మహిళలకు అంకితం చేస్తూ స్త్రీ శక్తి మహానాడుగా పిలుచుకోవడాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరం 8వ క్లస్టర్ ఇన్ఛార్జ్ సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ఆర్ ఆడిటోరియంలో 2 రోజుల పాటు మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. 2వ రోజు కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో పొదుపు పాటించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సూచనలతో రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లలో టీడీపీ మహానాడు కొనసాగుతోందన్నారు. అయితే ఈ మహానాడు వేడుకల్లో మహిళల భద్రత, అవకాశాలు, ఆర్థిక, రాజకీయ స్వాతంత్ర్యం వైపు అడుగులు పడేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. రాష్ట్ర మంత్రి యువనేత నారా లోకేష్ మహిళలకు 33% రిజర్వేషన్లు అమలయ్యేలా తీసుకున్న నిర్ణయంతో మహిళలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆమె చెప్పారు. ఇదే క్రమంలో గొడ్డలి పార్టీగా పేరు మార్చుకున్న వైసీపీ అభివృద్ధిని అడ్డుకుంటూ చేస్తున్న చర్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోందన్నారు. అటువంటి పార్టీకి పుట్టగతులు లేకుండా పోతాయని మహానాడులో తీర్మానించడం, అందుకు అనుగుణంగా రాబోయే కాలంలో ప్రజల తీర్పు ఉండగలదని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, ఇంకా పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ప్రతి కార్యకర్తని గుండెల్లో పెట్టుకున్నటువంటి నాయకుడు లోకేష్ గారు ఇక్కడ బోత్ ఆర్ నాట్ సేమ్ బ్రదర్ అని చెప్పి మహానాడు వేదికగా తెలియజేస్తున్నారు. గారైతే అన్ని ప్రాంతాల్లో పరిశ్రమని, సాగుని, ప్రకృతి సేద్యాన్ని పర్యవేక్షిస్తూ యువకుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఈ తరం నాయకుడు లోకేష్ బాబు గారు అన్నదాత గండగా నిలబడేందుకు టీడీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి రాయలసీమ డిక్లరేషన్ లో నారా లోకేష్ బాబు గారు ఆ రోజు చెప్పినటువంటి రాయలసీమ ప్రకాశం ప్రాంతాల్లో పరిశ్రమని, సాగుని, ప్రకృతి సేద్యాన్ని పర్యవేక్షిస్తూ యువకుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఈ తరం పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అన్నదాతకు అండగానే ఈ తీర్మానం ఉంది. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ, రైతు ఇద్దరు కూడా పుట్టినటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది ఆధారపడుతున్నటువంటి వ్యవసాయ రంగాన్ని చేస్తున్నారు. మరి దాన్ని కొనసాగింపుగా మరి మన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అప్పటి వరకు వేలూరుకున్నటువంటి పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసిన తర్వాత ప్రతి రైతు కూడా తన భూమి ద్వారానే నీటి నిర్వహణ చేయించి ఆ నీరు ఉపయోగపడి చేస్తున్నాను. అలాగే 1999లో ఆయన తీసుకొచ్చిన రైతులే నేరుగా అమ్ముకునే అవకాశం వాళ్ళకి కల్పించారు. అలాగే మార్కెట్లని స్థిరీకరించి ఆయన రైతుల దగ్గరికి నేరుగా వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఆ రోజు పొలం బడి అనే కార్యక్రమం ద్వారా ఆయన తీసుకొచ్చినప్పుడు ఎందుకు అనంటే ఈరోజు ఒక వ్యవసాయమే కాకుండా వ్యవసాయం అందిస్తున్నటువంటి చర్యలు ఈరోజు ఒక ఫిషరీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, లేకపోతే హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా మీరు చూడండి 2 సంవత్సరాలు కావస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చకచకా మన రాష్ట్రాన్ని అభివృద్ధి రైతుల కోసం పోడియం దగ్గర కూర్చున్నటువంటి పరిస్థితి, రైతులకి ఆయన పట్ల ఉన్నటువంటి పాదయాత్ర చేసే రోజున, మాతో పాటు పాదయాత్ర చేసే రోజున రాయలసీమ పచ్చ ఉండాలి. అందరినీ రాష్ట్రంలో ఉన్నటువంటి మంగళగిరిలో తిరుగులేని మెజారిటీతో విజయం ఇబ్బంది పెట్టిన 3 కిలోమీటర్లు 226 రోజులు తిరుగులేని ప్రతి
కార్యకర్తకు ఆర్థికంగా ఆదుకొని నేను ఆత్మ బలానికి నిదర్శనం ఉంటే ఏంటంటే లీడర్షిప్ ఫర్ ఆల్, ఓ అంటే ఆపర్చునిటీ యూత్, కే అంటే లోకేష్ గారంటే ఇది ఈ రోజు స్టాన్ఫోర్డ్ లో విద్యాభ్యాసం చేసి ప్రతి కార్యకర్తని గుండెల్లో పెట్టుకున్నటువంటి నాయకుడు ఈరోజు మహానాడు చారిత్రాత్మకంగా 1875 క్లస్టర్స్లో ఈ యొక్క యుద్ధ ప్రభావం వలన మనము పొదుపు చేయాలని మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మన కూటమి ప్రభుత్వంలో మనము కూడా ఈరోజు పొదుపు చర్యల్లో భాగంగా మహానాడు హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్స్లో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. లక్షల మంది ప్రజలు ఎక్కడ ఉన్నవాళ్ళు, ఏ క్లస్టర్లో ఉన్నవాళ్ళు ఆ క్లస్టర్లోనే ఈ యొక్క మహానాడు హైబ్రిడ్ మహానాడును అటెండ్ అయ్యి ఈసారి మహానాడును విజయవంతం చేస్తున్నారు. ఈ మహానాడుకి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఇది స్త్రీశక్తి మహానాడు. ఈ మహానాడును మహిళలకు అంకితం చేశారు. మహిళల భద్రత, మహిళల అవకాశాలు, ఆపర్చునిటీసు, ఆర్థిక స్వాతంత్రము, రాజకీయాల్లో కూడా మహిళలకు అదే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి నిన్న లోకేష్ గారు 33% రిజర్వేషను రేపు రాబో 29వ ఎన్నికల్లో అది చట్టం అయినా కాకున్నా కూడా తెలుగుదేశం పార్టీ మహిళలకు 33% రిజర్వేషను ఇస్తుంది. ఆ విధంగా ఎన్నో పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తూ దీన్ని మహిళా రిజర్వేషన్ వెనక్కి వేస్తడం వల్ల మహిళలు నష్టపోతున్నారని చెప్పేసి అది చట్టమైనా కాకుండా తెలుగుదేశం పార్టీ ఫాలో అయిపోతుంది రిజర్వేషన్ అని చెప్పి నిన్న ప్రకటించడం జరిగింది. తెలుగు రాష్ట్రాలను ఆశ్చర్యచకితులు చేస్తూ ఆనంద ఉత్సవాల్లో మునిగి తేల్చారు. రేపు భారతదేశం మొత్తము ఈ 33% రిజర్వేషను ఎవరు అడ్డం పడి చట్టం చేయకోకున్నా కూడా రాజకీయ పార్టీలు ఈ యొక్క రిజర్వేషన్ ఫాలో చేయాల్సిన గడ్డు పరిస్థితి అందరికీ క్రియేట్ చేశారు. దానికి నాంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 ఒక హైబ్రిడ్ మహానాడులో ఈ నిర్ణయం తీసుకున్నారు. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ దీన్ని స్వాగతిస్తున్నారు. అలాగనే అనేక విషయాలలో మనకు సందేశం ఇస్తున్నది తెలుగుదేశం పార్టీ. మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు లోకేష్ గారు. ఆ విధంగానే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ముందుకు నడుస్తుంది. మనము అభివృద్ధిని కాంక్షిస్తున్నాం, వాళ్ళు డిస్ట్రాక్షన్ కాంక్షిస్తున్నారు ప్రతిపక్షాలని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక అడ్డంకి, ఈ రాష్ట్రానికి ఒక అవరోధం అంటే గొడ్డలి పార్టీ. ఈ యొక్క ఓడిపోయాక వాళ్ళ పేరు మార్చుకున్నారు, వాళ్ళ విధానం మార్చుకున్నారు. ప్రజలను ఏ విధంగా నరకాలా, అభివృద్ధిని ఏ విధంగా నరకాలా, ప్రజా సంక్షేమాన్ని ఏ విధంగా నరకాలా, అలాగనే రాష్ట్ర భవిష్యత్తుని ఏ విధంగా నరకాలా అనే ఆలోచనలు చేస్తున్న ఈ పార్టీకి భవిష్యత్తు లేదని చెప్పి ఈ మహానాడు డిక్లేర్ చేసింది. ఆ విధంగానే రాష్ట్ర ప్రజలు కూడా వాళ్ళ శ్రేయస్సు కోసము ఈ యొక్క గొడ్డలి పార్టీని పూర్తిగా తుడిచిపెట్టే విధంగా వాళ్ళ యాక్షన్స్ ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలో ఈదురుగాళ్లకు కూలిపోయిన అరటి పంటను నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకునే చర్యలు చేపట్టాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. వేముల మండల పరిధిలోని కూలిపోయిన అరటి పంటను ఎంపీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 రోజులుగా వీస్తున్న ఈదురుగాలులకు పెద్ద ఎత్తున అరటి పంట నేల కొరిగిందన్నారు. ఈ కారణంగా వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగి లక్షలాది రూపాయల పెట్టుబడి నేలపాలైందన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోయారని, అరటి పరిస్థితి మరీ దారుణంగా మారిందన్నారు. ఇక్కడి రైతులు పంట రుణాలు తీసుకునేటప్పుడే బీమా ప్రీమియం కూడా చెల్లించారన్నారు. గత ప్రభుత్వంలో రైతు బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ వచ్చిందని, కానీ 2025 నుంచి ఆ ప్రీమియం రైతే కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అరటి పంట బీమా వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద కవర్ అవుతుందన్నారు. దీనికోసం మండలాల్లో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు ఏర్పాటు చేశారని, వాటిలో నమోదైన గాలి వేగాన్ని బట్టి పంటల బీమా ఇవ్వాల్సిన పరిస్థితి ఉందన్నారు. అయితే వేములలో ఉన్న వెదర్ స్టేషన్ అసలు పనిచేయడమే లేదన్నారు. ప్రభుత్వం నష్టపోయిన ప్రతి రైతుకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు రైతుల పంట బీమా కూడా అందించాలని, రైతులకు పంటతో పాటు అందులోని డ్రిప్ ఇతర పరికరాలు కూడా నష్టపోయారన్నారు. ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఇన్పుట్ సబ్సిడీని పెంచి ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. మొన్నటి రోజున వీచిన పెనుగాలులకు మూడిపెంట్ల పంచాయతీ వేముల మండలం భారీ ఎత్తున అరటి పంట నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి ప్రధానంగా రైతులు పంటల బీమాకు సంబంధించిన ప్రీమియం కూడా అంటే 2025 జూన్లో అందరూ కూడా అంటే బ్యాంకులో లోన్లు రెన్యూ చేసుకున్నప్పుడే దాదాపు ఈ మండలానికి సంబంధించి అయితే వేముల మండలానికి సంబంధించి దాదాపు 900 మంది రైతులు పంటల బీమా ప్రీమియం కూడా చెల్లించడం జరిగింది జూన్ 2025లో.
దానికి సంబంధించిన కవరేజ్ జూలై 2025 నుంచి మే 2026 వరకు కూడా ఆ ప్రీమియం ఏదైతే చెల్లించారో దానికి సంబంధించిన కవరేజ్ ఉంటుంది. అంటే ఇన్సూరెన్స్ కవరేజ్ ఈ పంటకు సంబంధించి ఉంటుంది. అయితే ప్రధానంగా ఇక్కడ సమస్య ఎక్కడ వస్తూ ఉందంటే, గతంలో 2025 జూన్ ముందు వరకు ఉచిత పంటల బీమా ఉండింది. ప్రభుత్వాలే ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ పథకం కింద రైతు వాటా బీమా కూడా ప్రీమియం కూడా ప్రభుత్వాలే చెల్లించేటివి. కానీ 25 జూన్ నుంచి రైతే తన కాంట్రిబ్యూషన్ ప్రీమియం ఏదైతే ఉందో, ఫార్మర్ కాంట్రిబ్యూషన్ ప్రీమియం ఏదైతే పంటల బీమా ప్రీమియం చెల్లించాలో అది రైతే చెల్లిస్తూ వస్తున్నాడు. సో రైతు బీమా ప్రీమియం చెల్లించినప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితి చూస్తే అరటి పంటకు పంటల బీమా ఇవ్వాలంటే వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద అరటి పంటల బీమా కవర్ అవుతా ఉంది. అరటి పంటకు సంబంధించిన పంటల బీమా కవర్ అవుతా ఉంది. ఈ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది మండలంలో ఉన్న ఈ వెదర్ స్టేషన్స్, ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నమోదైన గాలి వేగాన్ని ప్రామాణికంగా తీసుకొని పంటల బీమా ఇవ్వాల్సిన పరిస్థితి. సో గాలి వేగాన్ని ప్రామాణికంగా తీసుకొని పంటల బీమా ఇవ్వాలి. పోనీ మొన్న డ్యామేజ్ అయిన టైంలో, మొన్న ఏదైతే పెనుగాలులు మొన్న రాత్రి వీచి ఇంత పెద్ద ఎత్తున మరి పంట 100 ఎకరాల్లో పంట ఏదైతే నష్టం జరిగిందో మొన్న రాత్రి వీచిన గాలులకు వేముల లింగాల మండలాల్లో, దీనికి సంబంధించి వెదర్ స్టేషన్లలో డేటా చెక్ చేస్తే, ఉదాహరణకు మీదిపెంట్లలో ఉన్నాం మనము. ఈ మీదిపెంట్ల రెవెన్యూ విలేజ్ మొత్తం కూడా వేముల వెదర్ స్టేషన్ కింద కవర్ అవుతా ఉంది. వేముల వెదర్ స్టేషన్ మీరు చూడొచ్చు, ఇక్కడ NA అని ఉందంటే నాట్ అప్లికబుల్, అంటే అసలు వెదర్ స్టేషనే పనిచేయడం లేదని అర్థం. వేరాజ్ ఇదే మండలంలో నల్లచెరువుపల్లిలో ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్ ఉంది. అక్కడ 9.2 km/h వేగం రికార్డ్ అయింది. వేరాజ్ వేములకు వచ్చే కొద్దీ అసలు గాలి వేగమే నమోదు కాల. సో గాలి వేగం నమోదయ్యి 50 km/h గాలి ఉంటేనే పంటల బీమా చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వము గైడ్ లైన్స్లో పెట్టింది. పంటల బీమాకు సంబంధించిన సంస్థలు చెప్తా ఉన్నాయి. వేరాజ్ ఇక్కడ ఈ వెదర్ స్టేషన్లే పనిచేయలే, గాలి వేగం నమోదు చేసే వెదర్ స్టేషన్లే పనిచేయలేదు. ఇక్కడ మరి ఎవరిది తప్పు? ఇది రైతుదైతే తప్పు కాదు కదా. తప్పు అయితే ప్రభుత్వాన్ని అయి ఉండాలా, లేకుంటే స్టాటిస్టిక్స్ అధికారులదా, లేకుంటే పంటల బీమా సంస్థలదా? మరి తప్పు ఎవరిదో తేల్చుకొని తప్పకుండా ప్రతి రైతుకు ముందుకు వచ్చి నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీతో పాటు పంటల బీమా కూడా తప్పనిసరిగా చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేమందరం కూడా రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మాదిరి గాలులు వచ్చి ఇంత పెద్ద ఎత్తున పంట నష్టపోయినప్పుడు ఈ పంటతో పాటు రైతుకు సహజంగానే ఒక పక్క పంట లక్షల రూపాయల పంట కోల్పోవడంతో పాటు ఇంకా వేరే రూపంలో కూడా నష్టం. అంటే ఏదైతే డ్రిప్ పంటలో ఉంటుందో ఆ డ్రిప్ అంతా కూడా నిరుపయోగం అయిపోతుంది. ఏదైతే గాలులు వచ్చినప్పుడు చెట్లు పడిపోకుండా ఈ పోటు కట్టలు ఏదైతే పెడతారో ఆ కట్టలు కూడా ఇరిగిపోతాయి, అవి కూడా రైతుకు నిరుపయోగం అయిపోతాయి. అంటే డ్రిప్కు సంబంధించి లాసే, పోటు కట్టలు లాసే. అండ్ మోర్ ఓవర్ ఈ మధ్యకాలంలో ఇంకా ఎరువుల ధరలు ఎంత పెరిగినాయి అనేది ఇంకా చెప్పాల్సిన పని కూడా లేదు. ఇన్ని పెరుగుతున్నాయి, కానీ ప్రభుత్వం రైతు నష్టపోతే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ మాత్రం అదే 20,000 రూపాయలే ఉంది. అది ఎప్పటికీ పెరగడం లేదు. కాబట్టి రైతుకు జరుగుతా ఉన్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్పుట్ సబ్సిడీ పరిహారం కూడా పెంచమని చెప్పి ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం. అదేవిధంగా మరీ ముఖ్యంగా పంటల బీమా చెల్లించే విషయంలో ప్రభుత్వం తప్పకుండా చొరవ చూపి చెల్లించాలి. పంటల బీమా రైతుల హక్కు. 2025 జూన్లో ప్రతి రైతు దగ్గర మీరు లోనీ ఫార్మర్స్ అందరి దగ్గర వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకుండా బలవంతంగా మీరు బ్యాంకులో లోన్ రెన్యూ చేసేటప్పుడు మీరు ప్రీమియం ఎకరాకు 3,000 రూపాయలు అలా రోంతగా తీసుకుంది. మీరు ఎకరాకు 3,000 రూపాయలు, హెక్టార్కు 7,560 రూపాయలు మీరు ప్రీమియం తీసుకొని రైతులకు లోన్లు రెన్యూ చేసినారు. కాబట్టి ఇంత భారీ నష్టం వాటిల్లినప్పుడు అదే ప్రభుత్వాలు, అదే ఇఫ్కో టోక్యోకి సంబంధించిన పంటల బీమా సంస్థ వీళ్ళు బాధ్యత తీసుకొని రైతులకు పంటల బీమా చెల్లించాలి. కానీ ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, మార్చ్ 2025లో మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు లింగాల మండలంలో అప్పుడు అపారమైన నష్టం వాటిల్లింది. దాదాపు 1,200 పైచిలుకు ఎకరాల్లో నష్టం వాటిల్లితే మార్చ్ 22, 2025 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు లింగాల మండలంలో అరటి రైతులను పరామర్శించడానికి వెళ్ళారు, అరటి తోటల వద్దకు వెళ్ళారు. ఆ రోజు కూడా మీరు చెక్ చేస్తే కన్నా ఆ రోజు కూడా
అసలు ఒక 2 స్టేషన్లలో గాలి వేగం నమోదు పనిచేసింది. మిగతా వెదర్ స్టేషన్స్లో ఎక్కడైతే నష్టం వాటిల్లిందో అక్కడ పనిచేయడంలా N/A నాట్ అప్లికబుల్ అనే చూపిస్తూ ఉంది. సో ఆ రోజు పనిచేయలేదని ఈ అధికారులకు ఆ రోజే అర్థమైంది కదా. అంటే సంవత్సరం 14 మాసాల ముందే ఈ వెదర్ స్టేషన్లు సరిగ్గా పనిచేయడం లేదని ఆ రోజే అర్థమైంది కదా. మరి ఏ ధైర్యంతో మార్చి 2025లో పనిచేయడం లేదు వెదర్ స్టేషన్స్ అని మీకు అర్థమైనాక కూడా మరి ఏ ధైర్యంతో మళ్ళీ మీరు పంటల బీమాకు సంబంధించిన నోటిఫికేషన్ ఎట్లా ఇచ్చినారు? వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటేనే ఈ ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్లు ఆధారంగానే మీరు రైన్ఫాల్ అయినా లేకుంటే విండ్ స్పీడ్ అయినా ఏదైనా దాని ద్వారా మీరు మెజర్ చేసి ఇవ్వాల్సింది, లేకుంటే హ్యూమిడిటీ అయినా టెంపరేచర్ అయినా ఏదైనా ఈ వెదర్ స్టేషన్లో మీరు మెజర్ చేసి బీమా ఇవ్వాల్సిందే. అసలు ఆ వెదర్ స్టేషన్లే పనిచేయకుండా మీరు పంటల బీమా రైతుల దగ్గర ఎలా కట్టించుకున్నారు? ఏ రకంగా కట్టించుకున్నట్టు, ఏ రకంగా ప్రభుత్వం నోటిఫై చేసినట్టు, ఏ రకంగా ప్రతి రైతు దగ్గర బీమా ప్రీమియం కట్టించుకున్నట్టు? ప్రభుత్వాలు కూడా ఇంత నిర్లక్ష్యమా? రైతుల పట్ల ఇంత కేర్లెస్నెస్, ఇంత నిర్లక్ష్యమా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సో మీ నిర్లక్ష్యానికి మీరే బాధ్యత తీసుకొని తప్పనిసరిగా ప్రతి రైతుకు కూడా పంటల బీమా చెల్లించాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా అన్ని ధరలు పెరిగిపోయినాయి. అదేవిధంగా మీరు ఒకవైపు గిట్టుబాటు ధరలు చూస్తే కన్నా ఇదే మార్చి మాసంలో యుద్ధం అని చెప్పి కేజీ ₹2 ₹3. కానీ బెంగళూరు మార్కెట్కు పోతే బెంగళూరులో ఏ సూపర్ మార్కెట్కు పోయినా మీకు 30 నుంచి 40 రూపాయలు మనం కొనాల్సి వస్తూ ఉంది. కానీ ఇక్కడ చూస్తే ₹3 ₹4 కంటే రైతుకు ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. ఇది మార్చి మాసంలో. ఇప్పుడు రేట్లు పెరిగినాయి. ఈ నెల కల్లా రేట్లు పెరిగినాయి. ఇప్పుడు రేట్లు బాగా సంతృప్తికరంగానే ఉన్నాయి. కానీ ఏం లాభం? ప్రకృతి వచ్చి ఇట్లా ఈ మాదిరి మొత్తం పంట అంతా నిలమట్టం చేసింది. కాబట్టి రైతు పట్ల కొంచెం కంపాషన్తో, కొంచెం మానవత్వంతో ప్రభుత్వం ముందుకు వచ్చి ఇన్పుట్ సబ్సిడీ పరిహారం కూడా పెంచాలా, అదేవిధంగా పంటల బీమా కూడా తప్పనిసరిగా ప్రతి రైతుకు అందించి ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. 2 రోజుల పాటు రాష్ట్రంతో పాటు తెలుగువారున్న చోట్ల మహానాడు వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించుకోవడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి తెలిపారు. కడప నగరంలోని 14వ క్లస్టర్ పరిధిలోని టీడీపీ కార్యాలయంలో శివారెడ్డి, రెడ్డి హుసేన్ ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ దేశ విదేశాల్లో ఇంధనం, ఇతర వనరుల కొరత నేపథ్యంలో పొదుపు పాటించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో వర్చువల్ విధానంలో ఈ మారు మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి 44 సంవత్సరాల సందర్భంలో సాంఘిక న్యాయం, పేదలకు రాజ్యాధికారం, యువతకు, మహిళలకు, బలహీన వర్గాలకు ఇలా అన్ని వర్గాలకు సమన్యాయం దిశగా టీడీపీ నేతలు కృషి చేస్తున్నారన్నారు. సమాజంలో అనేక మార్పులు చోటు చేసుకోవడంతో పాటు అన్ని అంశాలలో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరుణంలో ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రజలు మెరుగైన పాలన అందిస్తున్న ఘనత చంద్రబాబు నాయుడుగా దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం, 25 లక్షల ఉద్యోగాల కల్పన, ఇతర మౌలిక సదుపాయాల కల్పన దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవానికి, తెలుగువారి ఖ్యాతిని నలుదిశలా చాటేలా నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ పార్టీ మహానాడు వేడుకల్లో ప్రజలు పాల్గొని విజయవంతం చేయడం అది తెలుగుదేశం పార్టీకే సాధ్యమని తెలిపారు. ఈ విషయంగా పార్టీలోని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే ఈ పద్యం అర్థం ఏంటంటే తెలుగువాడి మేధస్సు ఉంది. సంవత్సరాల ముందే అల్లసాని పెద్దనామాత్యుడు భూమికి తన చుట్టూ తాను తిరిగే చలించే స్వభావం రాయలసీమ కష్టపడతాడు రెడ్డి అసలు సార్ అయిపోయింది ఏ స్ఫూర్తితో పెరుగు పంపించారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత చాలా మంది పెద్దలతో మన తెలుగు వారితో కలిసినప్పుడు ఒకే ఒక మాట చెప్పారు. కొనసాగిస్తూ గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా నారా లోకేష్ గారు కూడా కొనసాగించి వాళ్ళందరూ కూడా ఆదర్శవంతులయ్యారు. ఈ రోజు మనల్ని ఒక తెలుగువాడిగా చాలా ఆనందం పడుతున్నాం. ఇంకో విషయం కూడా చెప్పారు. దురదృష్టం తీసుకున్న టైంలో స్వాతంత్ర ఉద్యమంలో కూడా వాళ్ళ పూర్వీకులు కూడా పోరాటం చేసి ఇది వాస్తవం. ఢిల్లీలో ఒక పెద్ద ఆయన చెప్పాడు ఆ మాట, తెలుగువాడు తెలుగుదేశం పార్టీ భారతదేశంలో సాటి. ఓకే
నిన్న ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు సోదరులు సోదరీమణులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఆనందంతో మహానాడు కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. దేశంలో మరి విదేశాల్లో యుద్ధాల కారణంగా తలెత్తినటువంటి పరిస్థితుల్లో ఇంధనం ఆదా కానీ ఇతర వనరుల ఆదా కానీ డబ్బు ఆదా కానీ చేయాలనే ఉద్దేశంతో వినూత్నమైనటువంటి పద్ధతిలో ఇక్కడ వర్చువల్ విధానంలో అంటే హైబ్రిడ్ విధానంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. మరి కడప జిల్లాలో కూడా కడప పార్లమెంట్లో కడప నియోజకవర్గంతో పాటు చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కారణ జన్మమైనటువంటి ఎన్టీ రామారావు గారు ఆయన సినిమాలకు సాహిత్యానికి తెలుగు భాషకు సంస్కృతికి తెలుగు జాతికి తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీ ఇంతమంది ఇంత ఎండలో ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ పాల్గొని విజయంతం చేస్తున్నారంటే ఇది తెలుగుదేశం పార్టీకే సాధ్యం. తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు చంద్రబాబు గారికి లోకేష్ గారికి మరి మన ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ మన కార్యకర్తలు కానీ వీళ్ళకే సాధ్యం. ఏ ఇతర పార్టీకి కూడా ఏ ఇతర సంస్థకు కూడా ఇది సాధ్యం కాదు. ఈ తెలుగు జాతి గొప్పతనాన్ని మరింత ఉన్నతికి తీసుకొని వచ్చి ప్రభుత్వాన్ని పార్టీని మరింత ఉత్సాహంతో మరి ముందుకు తీసుకొని పోయి దాని ఫలితాలను ప్రతి ఒక్కరికి అందించే విధంగా కార్యకర్తలు మరి కార్యక్రమాన్ని విజయంతం చేస్తూ ఉన్నందుకు ఇక్కడ స్థానిక నాయకులకు ఎమ్మెల్యే గారికి మరి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రోజు మహానాడు పండుగ ఎంతో అద్భుతంగా మా కార్యకర్తలతో మా తెలుగుదేశం కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు క్లస్టర్ నెంబర్ 14 గాను 45, 46, 47, 48 డివిజన్లకు గాను మా తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో నా తెలుగుదేశం కుటుంబ సాధికార కమిటీ సభ్యులు, బూత్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు ఘనంగా పాల్గొని సంతోషంగా పండుగను జరుపుకుంటున్నాము. ముస్లింలకు అత్యంత పవిత్రమైన ఆరాధ్యమైన పండుగ బక్రీద్ను ఈరోజు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కడపలోని బిల్టప్ వద్ద గల ఈద్గాలో నగరవాసులతో పాటు సమీప గ్రామాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మత గురువు ముఫ్తీ మహమ్మద్ న్యామతుల్లా పండుగ సందేశమిస్తూ దైవం మానవుని దయ, త్యాగ గుణాల గురించి కఠినమైన పరీక్షలు పెడతారని, అందులో నెగ్గిన వారికి మంచి జీవితం ప్రసాదిస్తారని తెలిపారు. వారిని మానవ లోకానికి ఆదర్శంగా నిలుపుతారన్నారు. భక్తులు అల్లాహ్ మార్గాన్ని అనుసరించి ఆయన ఇచ్చిన ఈ ప్రాణాన్ని ఆయన మార్గంలో సమర్పించేందుకు ఏమాత్రం వెనుకాడకూడదని అన్నారు. అలాగే మనిషిలోని చెడు గుణాలను కూడా వదిలివేయాలని ఈ సందర్భంగా తెలిపారు. త్యాగానికి ప్రతీకగా ప్రవక్త హజరత్ ఇబ్రహీం అల్లాహ్ సందేశాన్ని పాటించిన సంఘటన గురించి వివరించారు. పండుగ సందర్భంగా కడప పెద్ద దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్ షా ఆరిఫుల్లా హుస్సేని సాహెబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చివరగా పీఠాధిపతిని భక్తులు కలిసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులతో పాటు స్థానిక ప్రముఖులు పీఠాధిపతిని కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం ఆశీస్సులు పొందారు. భక్తుల సౌకర్యార్థం కార్పొరేషన్ అధికారులు విశేష ఏర్పాట్లు చేశారు. అలాగే ఎమ్మెల్యే తనయుడు శ్రావణ్ రాజ్ రెడ్డి ప్రార్థనల్లో పాల్గొని పీఠాధిపతిని కలిసి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులు ఒకరినొకరు హత్తుకుని ఈద్ ముబారక్ హు అంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద దర్గా ముజావర్ దర్గా భక్తులు పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు ఈదుల్ అదా, బక్రీద్, ఈదుల్ ఫితర్ పండుగ శుభ సందర్భమున భారతదేశంలోని ముస్లిం సోదర సోదరీమణులకు, అలాగే ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా, ముఖ్యంగా కడప నియోజకవర్గంలోని ముస్లిం సోదర సోదరీమణులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక బక్రీద్ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ బక్రీద్ పండుగ అనేది త్యాగానికి ప్రతీక. బక్రీద్ అంటేనే, ఈద్ అంటేనే త్యాగానికి చిహ్నము, ఆదర్శము, ఒక స్ఫూర్తి. ఆ పెద్దలు మనకు
మహమ్మద్ ప్రవక్త గారు చూపించిన దారిలో మనం నడిచినప్పుడే నిజమైన మనము పండుగ చేసుకున్నట్టు ఉంటుంది. బక్రీద్ ఈద్ అంటే ఖుర్బానీ. దీంట్లోనే చూడండి ఎంత పవిత్రమైన భావన ఉండాదో. ఖుర్బానీ అర్థమే త్యాగము. అటువంటి పదాన్ని మనం సార్థకం చేసుకొని కేవలము నేను నా కుటుంబము స్వార్థం విడనాడి పరుల కోసం, పేద ప్రజల కోసము మనం వారి యొక్క కష్ట నష్టాల్లో పాల్గొని ఆదుకున్నామంటే అటు మన ఇహలోకంలో, పరలోకంలో, మనకు ప్రపంచంలో, అలాగే అల్లా యొక్క దృష్టిలో మనము ఎంతో మంచివారం అవుతాము. మనమైన అల్లా ఎంతో కృపతో, దయతో మనకన్నీ కూడా మంచి విషయాలే జరుగుతాయి. కేవలము నేను నా కుటుంబం అనే మనము విడనాడాలా. మనము మన పొరుగింటి వారు ఏ విధంగా ఉండరు, వారి జీవన విధానంలో ఏ విధంగా ఉండాలి, వారి యొక్క కష్ట నష్టాల్లో మనం పాలు పంచుకున్నామంటే ఆ అల్లా తృప్తి చెంది మన పైన మంచి ఒక సంకల్పము, మంచి ఒక దయ, మనకు పుణ్యం కూడా దొరుకుతుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలను వేంపల్లెలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ వేంపల్ల మాజీ కన్వీనర్ ముల్లంగి భాస్కర్ రెడ్డి, సీనియర్ నేత డివి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో తొలుత దివంగత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఎన్టీఆర్ అమరహే అంటూ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎన్టీఆర్ కారణ జన్ముడు, యుగ పురుషుడని సందర్భంగా కీర్తించారు. తెలుగు భాష గొప్పదనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలని, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడాలని సినిమా రంగాన్ని వదులుకొని రాజకీయాల్లో ప్రవేశించి తెలుగుదేశం రాజకీయ పార్టీని స్థాపించారన్నారు. ఆయన జీవితాంతం తెలుగు భాష కోసం, తెలుగు జాతి కోసం కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఇంకా ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో పవిత్రమైన దినం. అనగా 44 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ ఈ రోజుటికి 2026 మే 27 ఈ రోజుటికి 44 సంవత్సరాల సందర్భంగా ఈ గొప్ప మహాదినమును ఒక మహానాడుగా వేదిక చేసుకొని మనము ఒక పండుగ వాతావరణముగా భారతదేశమే నేషనల్ లెవెల్లో మనం పండుగ చేసుకుంటున్నాం. మనకు ఏమనగా తెలుగుదేశంలో యుద్ధాలు జరుగుతున్న సందర్భంగా సింపుల్గా మోడీ గారి పిలుపు మేరకు మనమందరము ఏకీభవించి మనం మినీ మహానాడుగా సింపుల్గా చేసుకుంటున్నాము. అలాగే ఈ పులిబింద తాలూకాలో తెలుగుదేశం పార్టీ వీరమరణం పొందిన కొందరు వ్యక్తుల పేర్లు కూడా చెప్తాను. కేవలం పార్టీ కోసమే 1984 ఎలక్షన్లలో మా సహోదరుడైనటువంటి మల్లంగి ప్రభాకర్ రెడ్డి గారు వేంపల్లె మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. అప్పట్లో ఎస్ రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసిన డిసెంబర్ 1994 డిసెంబర్లో ఎలక్షన్ జరిగింది. ఆ రోజు ఎలక్షన్ రిక్యూ చేసుకోవడానికి వైఎస్ వివేకానంద రెడ్డి వాళ్ళ బామర్దైనటువంటి ప్రకాష్ రెడ్డి ఎలక్షన్ రిక్యూ చేసుకోవాలని ప్రయత్నించినారు. ఆ తలాటలో మా ఆయన వీరోచితంగా పోరాడి వాళ్ళను బూత్ నుంచి ఎలిమినేట్ చేయడం జరిగింది. అది మనసులో పెట్టుకొని పులిబిందుల మీద వెంటనే ఒక ఛాలెంజ్ చేయడం జరిగింది. అది ఏమిటంటే వారం రోజుల ముందు మర్డర్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అదే క్రమంలో 1994 జనవరి 17 తారీఖున మా అన్న పులిబిందల పని నియమితం పోయిన సందర్భంగా వైఎస్ రాజారెడ్డి కిరాయి అంతకులైనటువంటి కామసముద్రం కొంతమంది వ్యక్తులు, అలాగే గుమ్మలపల్లె సిద్ధారెడ్డి సహోదరులైనటువంటి కొన్ని మంది వర్గీయులు కిరాయి అంతకులచే 1995 జనవరి 17 ఉదయాన్నే మా ఆయనను మర్డర్ చేసినారు. ఆ రోజు నుంచి పార్టీ హైకమాండ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రస్తుత మహానాడును మహిళలకు అంకితం చేస్తూ స్త్రీ శక్తి మహానాడుగా పిలుచుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. పవిత్రమైన బక్రీద్ పండుగ జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో నిర్వహణ. కడప బిల్టప్ ఈద్గాలో పెద్ద దర్గా పీఠాధిపతి ఆధ్వర్యంలో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు.
ఈదురుగాలులకు కూలిపోయిన అరటి పంటను నష్టపోయిన రైతులను సత్వరమే ఆదుకునే చర్యలు చేపట్టాలి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.